మా బాధలు మా బాధ్యతలు వినియోగించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి రోజు రోజుకి ఈ ఆగడాలు అవినీతి ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి. ఎలక్షన్కి ముందు ఇంతకి ముందు ఎట్లయిందంటే మా ఊరు టీడీపీ అంటేనే ఒక చరిత్ర ధనాపురం. దాంట్లో మళ్ళా ఇంతకి ముందు ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వానికి 400 మెజార్టీ వచ్చింది సర్పంచ్కి. అదే కాకపోతే ఇక్కడ బీజేపీ నాయకులు లేకపోయినప్పటికీ మేము తోడుగా ఉండి కూటమి తరఫున మద్దతుగా ఉండి 560 మెజార్టీతో అత్యధిక మెజార్టీతో బీజేపీని గెలిపించడం జరిగింది కూటమి తరఫున. అదే విషయం ఏమంటే ఆ రోజు బూతుల దగ్గర కూడా రాత్రి 12 గంటల వరకు ఉండి మేము బూతులు ఎత్తిచ్చి ఇంత కష్టపడిన తర్వాత కూడా మమ్మల్ని ఇంతవరకు ఎవరు ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యే కూడా సహకరించడం లేదు, పట్టించుకోవడం లేదు. అలాంటిది మా నాయకులు ఏమనంటే కూటమి తరఫున పోయి ఎమ్మెల్యేని అడగాలంటారు. ఎమ్మెల్యేని పోయి ఎమ్మెల్యే సార్ని అడిగితే చేద్దామంటాడు, డ్రాప్ అయిపోతాడు. మరి మా సమస్యలు అదే ఎలక్షన్ కింద ముందు ఆ రోజు ఈ విధంగా చెప్పుకుంటే మేము ఎట్లా పట్టించుకుంటుంటే మా కార్యకర్తలకి మా ఊర్లో గ్రామ ప్రజలకి కొద్దిగా ఏమన్నా సమస్యలు ఉంటే పరిష్కరించామని చెప్పింటాము. ఒక స్థలాలు కానీ, ఒక కుళాయిలు కానీ, ఒక డ్రైనేజీలు కానీ ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి నాయకుల తరఫున ఈ ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా కొద్దిగా ఈ వాల్మీకుల తరఫున కూడా కొద్దిగా చూసుకోవాలా. లేదు గత ప్రభుత్వం వాళ్ళే మా పైన పెత్తనం చలాయిస్తారంటే మాకు చాలా విడ్డూరంగా ఉంది. దీని ప్రకారం అయితే నెక్స్ట్ రాబోయే భవిష్యత్తులో చాలా తీవ్ర పరిమాణాలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. ఎందుకంటే మేము 40 సంవత్సరాలు మాది పార్టీ టీడీపీ అంటేనే. దాంట్లో మళ్ళీ ఈ వాల్మీకి తరఫున ఈ పార్థసారథి వచ్చాడంటే ఇంకా కొద్దిగా దానిపైన ఫోకస్ పెట్టి కష్టపడినాం. గ్రామ ప్రజలకు మంచి జరుగుతుంది, మాకోసమే కాదు ఈ గ్రామ ప్రజల తరఫున. ఏమంటే ఒక లైట్లు కానీ, కుళాయిలు కానీ, పట్టాలు కానీ, స్థలాలు కానీ ఇలాంటివి ఎన్నో చేసుకోవాలా, ముందుకు పోతుండాలా. ఒక డ్రైనేజీలు మేము అడిగినాము ఎన్నోసార్లు, రోడ్లు అడిగినాం, అది అడిగినాం, ఇంతవరకు రాలేదు. కుళాయిలు నీటి సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి మేమైతే ఈ ఎమ్మెల్యే సారు సంతోషం గెలిచినాడు ప్రజల తరఫున. సరే ఊరికి ఎవరు కష్టపడినాడు పడిన వ్యక్తులు కూడా ఉంటారు ప్రజల తరఫున, వాళ్ళు కొద్దిగా మైండ్లో పెట్టుకొని గుర్తించి కొద్దిగా ముందు వరకన్నా తీసుకుపోవాలి కదా. మా సమస్యలు మాతో పాటు మా వెనక తిరిగిన కార్యకర్తలు కూడా చాలా విసిగిపోయి ఉన్నారు బాధల్లో. కనీసం వాళ్ళకే న్యాయం జరుగుతున్నప్పుడు మాకేం జరుగుతుంది? మాకు న్యాయం జరగాలని అడగలేదు, మేము మాట ఇచ్చింటాం కాబట్టి ఎలక్షన్ కింద ముందు ప్రజలకి వాళ్ళకైనా జరగాలి కదా. అదే సార్ మీ తరపున, మీ మీడియా వాళ్ళ తరపున మేము వెళ్ళి అంటే ఈ విషయం మీ నాయకుల దృష్టికి తీసుకెళ్తే ఏమన్నారు సార్? వాళ్ళు ఏమన్నారంటే చూడప్ప, ఇప్పుడు మనం అందరం ఎన్నుకున్నాం కాబట్టి కూటమి నాయకుడు మన పార్టీ తరఫున, మన కూటమి తరఫున మన ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆయన దగ్గర తీసుకుపోయి చెప్పండి అన్నారు మా నాయకులు, మా వర్గం నాయకులు. మేము పోయినాము 2-3 సార్లు గ్రూపులతో సహా పోయినాము. చెప్తే ఆయన ఎమ్మెల్యే సార్ ఇంటి దగ్గరికి పోతే ఏమంటాడు, నవ్వుతాడు, మెడమించి చేస్తాడు, చెప్తాడు, పంపిస్తాడు. కానీ దీన్ని ఊర్లో పరిస్థితులు చూసి ఇంకా వాళ్ళదే పెత్తనము, వాళ్ళదే పైతనం చలాయిస్తున్నారు. ఇక్కడ ఉండే సర్వేయర్లు కానీ, ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ ఇంకా కొద్ది ముందుకు తీసుకోకపోవడం లేదు. ఎందుకంటే ఈ ఉండే ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితుల్లోనే ఇది ఇప్పుడు ఇక్కడ ధనాపురం గ్రామంలో. అలాంటిది బీజేపీకి అంత మెజార్టీ తెప్పించినాం మేము 560 సార్. ఇక్కడ ఉండే నాయకులు చేస్తున్నారు, వైసీపీ నాయకులే చేస్తున్నారు. ఇంకా అది అంటే ఎక్కడ ఇంతవరకు ఏం థియేటర్లు వాళ్ళంతా కష్టపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ముందుకు రావడం లేదు, చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ కి ముందు సహకరించిన సార్ వాళ్ళు కూడా కంతులు. ఇప్పుడు ఇంతకు ముందు గత ప్రభుత్వంలోన వాళ్ళు కూడా థియేటర్లు నిలబెట్టి కంతులు కట్టుకొని అప్పులు తెచ్చుకొని పని పాటిడిసి ప్రచారాలకు తిరిగినారు, ధర్నాలు చేసినారు. అదే మన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పోయినసారి సార్ కరెక్ట్ పంట టైంలో 50 రోజులు పని పాటిడిసి ఇంట్లో పెండ్లం భార్య బిడ్డలతో తిట్టించుకొని ధర్నాల్లో కూర్చుని బాధ్యతలు మాకు ఉంటాయి సార్. ఇప్పుడు పార్టీ గెలిచిన తర్వాత పార్టీలోకి వచ్చి పెత్తనం చలాయించేది ఏమని చెప్పుకునే బాధ్యతలు పట్టించుకోవడం లేదు. అంటే దీంట్లో ఎవరిది ఎక్కడ ఇప్పుడు నడుస్తుందో మాకు కూడా అసలు అర్థం కావడం లేదు సార్. ఇది మేము కూడా వ్యక్తిగతంగా ఇది చాలా ఖర్చులు పెట్టుకున్నాం, తిరిగినాం. కాకపోతే అవన్నీ కాకపోతే ఉండే సమస్య వాటిపైన దృష్టి పోవాలి కదా, ఉండే ప్రజలపైన ఫోకస్ పెట్టాలి కదా. ఇప్పుడు ఈ నాయకుడు మన ఎమ్మెల్యే పార్థసారథి గారు అసలు ఇదే మాట. సరే ఊరికి ఎంతమంది కష్టపడినారు, ఎవరు లీడర్లు, ఎవరు నాయకులు, వాళ్ళ తరపున ఏం మంచి జరుగుతుందా లేదా, ప్రజలను పట్టించుకుంటున్నారా లేదా అనే దానికి కూడా క్యాల్కులేషన్ లేకున్నట్లు అయిపోయింది సార్ మాకి. ఇది చివరిది ఏమంటే ఉండే పరిస్థితుల్లోన ప్రజలకు సాయం చేసి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళ తరపున ఏం పోరాడాలో వాళ్ళకి మంచి జరుపుకుంటూ పోతే చాలు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా మనకు కూడా బాగుంటుంది అని మా కూటమి తరపున
ప్లస్ మా బీజేపీ ఎమ్మెల్యే పార్థ సార్ తరపున కోరుకుంటాం. నా పేరు టీడీ రాముడు, సీనియర్ నాయకుడు.